ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమే గుండాల కోన. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వర స్వామి ఆలయ ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. గుండాల కోనలో గుండం పక్కనే ఒక గుహ ఉంది. ఈ గుహలోనే గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ కర్కాటకం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కూడా కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తారు. గుహద్వారంలో భక్తులు పూజలు పండ్లను ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోరికలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ కర్కాటకం రూపంలో ఆ పరమేశ్వరుడు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉండడం ఒక పెద్ద విశేషం. ఈ సందర్భంలో తుంగ రాఘవయ్య మరికొందరు భక్తులు కలిసి ఈ ప్రదేశంలో రాత్రిళ్ళు నిద్ర చేయగా తెల్లవారుజామున స్వామివారి పుట్ట దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయి అని అంటారు. పార్వతీ పరమేశ్వరుల నిలయమైన గుండాల కోనను కార్తీక మాసంలోని సోమవారాలలో అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ప్రత్యేకించి 3వ సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మనమురాలైన శ్రీ ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు కొంతకాలం ఈ గుండాల కోనలోనే తపస్సు చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తాను అని చెప్పాడు అని చెబుతారు. గుండాల కోన చిట్వేలి మండలం వెంకటరాజుపల్లి, పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుండి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్లో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. వెంకటగిరి కొండల మీదుగా ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయి అని, దెయ్యాలు వదులుతాయి అని, సంతానం కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటి వరకు ఉన్న బడలిక మటుమాయమవుతుంది అని వైద్యులు సైతం అంటున్నారు. గుండాల కోన సెలయేరు పైభాగాన ఉన్న ఈ గుండాలు చదును గుండం, బూడిద గుండం, సమారాధన గుండం, పసుపు గుండం, గిన్ని గుండం, అక్కదేవతల గుండం, స్నానగుండం. గిన్ని గుండంలోని నీరు పసుపు రంగులోకి మారగానే పసుపు రంగులోకి వస్తుంది. ఆ తర్వాత మరో గుండంలో పడగానే బూడిద రంగుగా మారుతుంది. చివరగా ఈ నీరు సమారాధన గుండంలోకి చేరుతుంది. స్వామిని దర్శించుకోవాలి అంటే ఎన్నో ప్రయాసల కోర్చి భక్తులు 9 కిలోమీటర్లు అడవి బాటలో వెళ్ళాలి. దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూర జంతువులకు బలైన సంఘటనలు కూడా జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి సహాయంతో ప్రయాణం సాగించడం మంచిది అని అధికారులు సూచిస్తున్నారు. శతాబ్దాలుగా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్కరోజు మాత్రం రైల్వే కోడూరు నుంచి వైకోట మీదుగా గుండాల కోనకు బస్సులు నడుపుతున్నారు.